నేటి ఆరాధనకి ఏర్పాటు చేయబడిన మొదటి వాక్య భాగము 51 కీర్తనలు 6 నుంచి 12 వచనాలు చదువుకుందామండి. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా ఎముకలకు విముకుడవు కమ్ము. నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. చదవబడిన వాక్యం మనం వెనుకల్లో దీవించును గాక. రెండో పరిశుద్ధ గ్రంథంలో చదవవలసింది అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 13 నుంచి 20 వచనాలు. ఎల్ భవానీ వచ్చి చదవలసింది. నేటి ఆరాధనకై ఏర్పాటు చేయబడిన వాక్యభాగం అపోస్తల కార్యము 9వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు చదువు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమైన ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించునో నేను ఇతనికి చూపుదని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీ దృష్టి పొంది పరిశుద్ధాత్మలతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడు అతను కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్ము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో యేసు దేవుడి కుమారుడని ఆయన గూర్చి ప్రకటించు వచ్చెను. దేవుడి వాక్యం దీవించును గాక. అందరూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 246. ధీరములో వసి ఈ భూమా అరుదైనా నీ దివ్య తరసతులను దాల్చి కరగమపై దిగుమా
చలువాగు చెడు మంచు జలురూపమునమా మూలనెల్ల దీవింపుమా ఫలశూన్యం దైవయా ఆత్మలకు నీవలా ఫలవంతములుగాగే వలుడాయునరింపుమా పరిశుద్ధాత్ముడా ప్రభువా వరదా మా హృదయం ధీరముల వసింపుమా పరమా పార్వతమా పక్షములు విప్పిమా శిరమూలపై నీ చాచి పరమందు నీ సంఘ పరిశుద్ధులకు వలెనే ధరనున్న మాకు నీ వరముల నిడుమయ్యా పరిశుద్ధాత్ముడా ప్రభువా వరదా మా హృదయమా ధీరమున వసింపుమా. విజ్ఞాపన ప్రార్థన మన సహోదరి పావని గారు వచ్చి చేయవలసింది కోరుచు. ప్రార్థన చేసుకున్నాం. స్తుతులకు పాత్రుడా, సింహాసనాసీనుడా, గొప్పవాడా, ఆశ్చర్యకరుడా తండ్రి, ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నాయన మమ్మల్ని, మా సంఘాలని తండ్రి, మా కుటుంబాలని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎన్నికలేని దాన్ని తండ్రి నన్ను సన్నిధిలో నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు కోట్ల స్తోత్రములు డాడీ. ఎస్సయ్యా తండ్రి, ఈ దినము చూడలేక మాకంటే గనులు గొప్పవారు చనిపోయిన తండ్రి అయా నీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకుని తండ్రి మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయా నాయనా, నేను స్తుతించుట ఎంతో శోభస్కరము శ్రేయస్కరమును సెలవిచ్చిన దేవా, పరిశుద్ధుడా తండ్రి, ఈ ఆరాధనలో నీవే అధ్యక్షత వహించమని అడుగుచున్నాను తండ్రి. ఆది నుండి అంతం వరకు నీవే అధ్యక్షత వహించి తండ్రి రావలసిన బిడలని నాయనా నీ సన్నిధికి త్వరగా తోడ్కొని రమ్మని అయా సహాయము చేయమని నీ పాదాలు పట్టుకుని అర్థిస్తున్నానయ్యా. అయా మా సంఘ పరిస్థితులను స్థితిగతులను ఎరిగిన దేవుడవు నీవే పరిశుద్ధుడా. అయా జ్ఞాపకము చేసుకో తండ్రి, సంఘంలో ఏ అవసరతలు అక్కరతులునే సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. నాయన ఒక్కసారి మా సంఘాన్ని నాయన నీ కనుదృష్టి ఉంచి నాయన జ్ఞాపకము చేసుకో తండ్రి. ప్రతి అవసరత అక్కరతను తీర్చగల సమర్థుడవు తండ్రి. నాయన తండ్రి, ప్రార్థించడానికి నాయన మాకు జ్ఞానాన్ని దయచేయమని నీ పాదాలు పట్టుకుని గోచాడుతున్నామయ్యా. అయా తండ్రి, నీ కృపచేత మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయా మా సంఘంలో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా ఎండ తీవ్రత ఎక్కువయ్యే కొలది నైనా బిడలు నైనా ఇటువంటి నైనా అనారోగ్యానికి పాలుపాకుండా తండ్రి నీ కృపలో భద్రపరచుకో తండ్రి. అయా చంటి బిడ్డలు ఉన్నారు, బిడ్డలను దీవించి ఆశీర్వదించయా. అయా తండ్రి నైనా వృద్ధులను చంటి బిడ్డలు మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని తండ్రి అయా బిడ్డల పట్ల నీ కృపను చూపించి నైనా మంచి ఆరోగ్యాల బిడ్డలకు దయచే తండ్రి. అయా తండ్రి, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో అయా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన ఆర్థిక సమస్యలను జ్ఞాపకం చేసుకో తండ్రి. సమస్యల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన
రాదనంతటి వరకు నీవే అధ్యక్షత వహించి నైనా వాతావరణం నైనా అనుకూలపరచమని నైనా ఇక్కడ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఎన్నికలేని నా ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకునమని త్వరలో రానైనా యేసునామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు వివాహ జన్మదిన శుభాకాంక్షలు మన పాస్టర్ గారు వచ్చి తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, మరి ఈ సమయంలో ప్రభు నామములో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మొదలుకొని ఈ వారం చివరి వరకు కూడా మరి నూతన జన్మదిన వివాహ దినాల కోసం జ్ఞాపకం చేస్తున్నాను. రేపు బుధవారం నాడు నూతన జన్మదినం జరుపుకోతున్నారు మన యామాల కల్పన, మరి నవీన్ దంపతులు, వారికి వివాహ దిన శుభాకాంక్షలు. అలాగే మరి వచ్చే ఆదివారం నూతన జన్మదినం జరుపుకోతున్న మన లింగాల రాణి గారి యొక్క హస్బెండ్ సత్యనారాయణ గారు, వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియపరుస్తుంటున్నాం. అలాగే మరి మన సిద్ధుల అశోక్ లావణ్య దంపతులు కుమార్తె అనగా వారి ఇరువురికి ఇవ్వబడే నూతనమైనటువంటి బిడ్డ ఫస్ట్ బర్త్డే యానివర్సరీ వచ్చి ఆదివారం జరుపుకోబోతున్నారండి. నూతన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. మరి వీరితో పాటు ఇంకా ఎవరున్నా వారందరూ కూడా జన్మదిన వివాహదిన శుభాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే మరి మన సంఘ బిడ్డలు కొండేపూడి సుధాకర్ రమ్య దంపతులను దేవుడు ప్రేమించి మరి ఊహించినటువంటి రీతిలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు. మరి దేవుడు మన ప్రార్థనలో ఆలకించి మరి వారికి చక్కటి బిడ్డను ఇచ్చాడు. మరి రమ్య మొన్న బుధవారం అనుకుంటాను మరి ఆ చక్కటి ఆడబిడ్డను ప్రసవించింది. తల్లి బిడ్డల కోసం ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తుంటున్నాం. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింత కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింత కన్నీరు, ఎందుక వేదన, నీ
ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరు చూపని అనురాగమును ఏదో తెలియని
ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరు చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. దయచేసి వార కానుకల కోసం చింతపల్లి మాణిక్యం గారు వచ్చి ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాను. స్తోత్రం 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 ప్రభు, పరిశుద్ధుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇగో ప్రభు, ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నేనే పడిదన్నయ్యా ఈ ప్రార్థన చేయటానికి కూడా సమర్థుడు కాదు నాయన. అయితే ప్రభు తండ్రి నాయన, మరి నెలంతయ్య కాల్చి కాపాడు, ఆ బిడ్డల కష్టార్జితాన్ని ఆశీర్దించి దీవించావు నాయన. ఇచ్చినటువంటి నాయన ఈ కానుకలను దీవించి ఆశీర్దించి వారికి కావాల్సిన సహాయం దయచేయండి. సమృద్ధిగా నీ ఆకాశవాకలు లిప్పి గుప్పులు లిప్పి సాయం చేయండి. ఏ బిడ్డకి ఏ కొదవ ఉందో ప్రభు, ఆ కొదవలు తీర్చండి అయ్యా. మహింపరచుకోండి తండ్రి నాయన. నీ బిడ్డలు నాయన కాచి కాపాడు నాయన. నీ బిడ్డలకు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. ఈ కానుకలైనా నీ యొక్క సమృద్ధిలో దీవించి ఆశీర్దించి మహింపరచుకోమని నాయన నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు యేసయ్య బిడ్డలందరినీ కూడా సంరక్షించమని, బిడ్డలకు కావాల్సిన ఆరోగ్య బలాలు దయచేయమని, సమృద్ధిగా దీవించి ఇంకా అనేకమైనటువంటి నాయన కానుకలు వారికి గుప్పులు ఇప్పి సాయం చేయమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్యని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, పాస్టర్ గారికి, పెద్దలకి, సంఘానికి కూడా వందనాలు. కొన్ని రోజుల క్రితం మా వదిన గారు అబ్బాయి పుట్టాడండి చక్రపాణి హాస్పిటల్లో. అబ్బాయి పుడితే వెళ్ళి చూసాము. 1 అవర్ వరకు చాలా బాగున్నాడు. మంచి కలర్, రెడ్ కలరు, చాలా బాగున్నాడు. వెళ్ళి ప్రార్థన చేసుకొని, దేవుడా మాకు మరొకసారి వంశోద్ధారికి ఇచ్చినందుకు వందనాలు తండ్రి అని ప్రార్థన చేసుకొని ఒకసారి చూపించండి అని అంటే మా వదిన గారు, వాళ్ళ సిస్టర్ పెద్ద వదిన గారు తీసుకొచ్చి చూపించారు. చూపితే అని చూశాను. చూస్తే బాడీ అంతా రెడ్గా ఉంది, ఇక్కడ బ్లాక్గా ఉంది. అంటే బ్లాక్గా ఉందని నాకు అప్పుడే కొంచెం భయం వేసింది. ఏంటి బ్లాక్గా ఉందని నేను అడిగాను. అని ఏంటి బ్లాక్గా ఉందంటే, పుట్టినప్పుడు పిల్లలకి అలాగే ఉంటుందిరా, అది పెద్ద భయపడాల్సిన పని లేదు అని అన్నాడు. సరేనా కానీ అన్నాడు. కానీ ఆడు మొహంలో తెలిసిపోద్ది కదా అన్న తమ్ముడికి, ఆడు మొహం తేడా కొట్టింది. నాకు కూడా తేడా అనిపించింది. సర్లే ఏం లేదులే, భయపడుతున్నాం, థ్యాంక్స్ అంటే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే టెస్ట్లు చేశారు. టెస్ట్లు చేస్తే పిల్లోడికి అంటే మా వదిన గారిది ఓ పాజిటివ్, మా అన్నిది ఓ నెగిటివ్ బ్లడ్. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకూడదండి రూల్ ప్రకారం. ఎందుకంటే బ్లడ్ గ్రూప్ అప్పుడు మనకు తెలియదు కదా, మామూలుగా పెద్దలు కుదిరిచారు, పెళ్లి చేసుకున్నారు. ఆ ఫస్ట్ వాడు బాగా పుట్టాడు. సెకండ్ వాడు వచ్చినప్పటికీ వాడికి బాడీలో బ్లడ్ ఏమంటారు దాన్ని ఇరిగిపోతుంది, జాండీస్ ఎక్కువైపోయి ఇరిగిపోతుంది. డాక్టర్ చెప్పి చాలా సీరియస్ కండిషన్ ఇది. ఈ కాకినాడ మొత్తానికి ఈ మిషన్కి సంబంధించింది ఓన్లీ ఈ హాస్పిటల్ చందమామ హాస్పిటల్లోనే ఉంది.
మీరు చూసుకోండి అని అంటే మేము భయం. డాక్టర్ ఏంటంటే పరిస్థితి అంటే చెప్పలేమమ్మా, ఇవి జాండీస్ ఉంటే మనం చెయ్యొచ్చు, ఈ బ్లడ్లోని క్రాస్ మ్యాచింగ్ వల్ల కొద్ది ప్రాబ్లం అయింది అని చెప్పేసి అన్నారు. అనగానే ఇంకా మాకు ఏడుపు. మనకి ఇలా అవగానే ఫస్ట్ ఎవరు గుర్తుకొస్తారు అందరికీ? పాస్టర్ అమ్మ గారు. వెంటనే ఫోన్ చేసి ఇలా ఉందని పరిస్థితి అంటే భయపడకమ్మా అనగాము. కానీ మళ్ళీ స్టార్ట్. ఏంటి తండ్రి అందరికీ బాగానే ఉంటున్నారు, మా ఇంట్లోనే ఎందుకు ఇలాగవుతుంది తండ్రి అని జనరల్గా మంచిగా బాధపడతాం కదా. అలా బాధపడి ప్రాణం చేసుకున్నాం. ప్రాణం చేసుకుంటే 6% ఉండేది 25% అయిపోయింది జాండీస్ అయిపోగానే ఇలాగే ఉంటే మటుకు బాడీలో బ్లడ్ అలా పాడైపోయి ప్రతి ఆర్గన్ కూడా పాడు చేసుకుంటూ పోతుంది. హార్ట్, బ్రెయిన్, లివర్ ఇవన్నీ పాడైపోతాయి. మరి మేము చెప్పలేము, ట్రై చేస్తాము అని అనగానే ఇంకా ఏడిపోయి తండ్రి ఏంటి ఇలాగా అని చెప్పేసి మళ్ళీ పాస్టర్ అమ్మ గారికి అలా ప్రార్థన చేసి అలా చేసినప్పటికీ చాలా డిసప్పాయింట్ అయిపోయాం. మా నాన్నగారు అందరూ డిసప్పాయింట్ అయిపోతే ఆ టైంలో బ్లడ్ ఓ నెగిటివ్ బ్లడ్ సాధారణంగా దొరకదంట, రమేష్ అన్నయ్య గారికి తెలుసు. అయితే ఆ బ్లడ్ కోసం చాలా ట్రై చేస్తే మన బ్లడ్ విషయంలో ఫస్ట్ ఫోన్ చేస్తే రమేష్ అన్నయ్యకి ఫోన్ చేస్తే తమ్ముడు నువ్వేం కంగారు పడకు, అంతకుముందు అడిగాను మా వదిన గారు ఓ నెగిటివ్ బ్లడ్ కొంచెం రిక్వైర్మెంట్ 2 ప్యాకెట్స్ ఆఫ్ చేశారు. రమేష్ అన్నయ్య పాప మన ఇలా ఫోన్ చేస్తే పర్లేదు తమ్ముడు నేను చేస్తాను కంగారు పడకు అన్నాను. ఇంతలో డాక్టర్ ఏమన్నాడు, బ్లడ్ తీసి ఎక్కువ డేస్ అయితే దానివల్ల యూజ్ లేదు, పెద్దోళ్ళకైతే మనం ఎలాగైనా సెట్ అయిపోద్ది అని అన్నారు. అదొక ఇదేంట్రా బాబు, బ్లడ్ దొరికితేనేమో మళ్ళీ కొత్తగా ఇవ్వాలంటున్నారు అని ఇంకా బుర్రపాడైపోయింది. రమేష్ అని ఏమో 2-3 రిక్వైర్మెంట్లు చెప్పారు, మనకి ఎక్కడ సెట్ అవ్వకపోతే ఇంకా ఫ్రెండ్స్ని నిజంగా మన బిహేవియర్ బట్టి మన ఫ్రెండ్స్ దేవుడు ఇస్తాడు. నా ఫ్రెండ్స్ అలాగా 4 ప్యాకెట్లు ఇచ్చారు. ఓ నెగిటివ్ దొరకకుండా మామూలు మాట కాదు. 4 ప్యాకెట్లు ఇస్తే ఆ 4 ప్యాకెట్లు కూడా బ్లడ్ అంతా బయటికి తీసేసి మళ్ళీ కొత్త బ్లడ్ అలాగా 4 సార్లు అలా చేశారు. దేవుడి దయ వల్ల అంతా రికవర్ అయ్యి క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు. పాస్టర్ గారికి మరి సంఘం చేశారనుకుంటా. అంటే మా సంఘాన్ని కాపాడండి అంటే నా కోసం కూడా చేసినట్టే. మన సంఘం కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దేవాదేవుడికి మరోసారి నా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, కానీ ప్రతి ఇబ్బందిని కూడా దేవుడు ఇలా తీసి అలా పక్కన పెడుతున్నాడు. అది మా ప్రార్థనలో, మీ ప్రార్థనలో, సంఘ కాపరి గారి ప్రార్థన. దేవునామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నూతన నెలలో మనందరిని ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ సంఘ బిడ్డలందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. నూతనంగా వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. 1వ తారీఖు మరి ఆదివారం రావటం చాలా సంతోషదాయకం. ఈ నెలంతా దేవుని యొక్క కృప మనందరి మీద ఉండాలని దేవాది దేవుణ్ణి మరి ప్రార్థిస్తూ ఉన్నాను. గత వారము మంగళవారం నాడు స్త్రీల ఉపవాస ఆరాధన, స్త్రీల సమావేశం జరిగి ఉన్నది. అదేవిధంగా బుధవారం నాడు మన సహోదరి మహాలక్ష్మి గారు వారి యొక్క కుమార్తె పుష్పావతి అయిన సందర్భంగా సంఘం అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి అదేవిధంగా సంఘస్థులందరూ కూడా ఎంతో ప్రయత్నపూర్వకంగా ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి అటెండ్ అవ్వడం జరిగింది. సంఘము అనేసరికల్లా ఒక విషయం గుర్తొస్తుంది. ఇప్పటిదాకా మరి మన సహోదరులు మాట్లాడారు, సమయం కొంచెం ఎక్కువే అయింది. సంఘము అంటే మనది యేసుక్రీస్తు సంఘం, మనది క్రీస్తు యేసు సంఘం. ఈ సంఘంలో నియమాలు, నిబంధనలు అంటూ బయట సంఘాలు ఉంటాయి. నాయ బ్రాహ్మణ సంఘం అని, రజక సంఘం అని, ఏదో రిక్షా పుల్లర్ సంఘం అని, అలాంటి సంఘాలు కాదండి మనది. మన సంఘం ఏంటి? దేవుని యొక్క ప్రేమను పంచే సంఘం, సువార్తను చాటి చెప్పే సంఘం. ఈ యొక్క జీవగ్రంథాన్ని అందులో ఏమైతే విషయాలు ఉన్నాయో వాటిని తెలియజేసేది సంఘం. మరి బయట సంఘాలు ఫాలో అయినట్టుగా మనం అటువంటి నియమాలు, నిబంధనలు, అది ఇది అట్లాంటి సంఘం మంది కానే కాదు. యేసుప్రభు ఎవరంటే యూదుడండి. ఆయనకు దాహం వేసింది. ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయులకి యూదులకి పడదు. అలాగని నా కులం వేరు, నీ కులం వేరు అనుకుంటే ఆనాడు సమరయ స్త్రీ ఆమె రక్షణ పొందుకునేది కాదు. ఆమె కాదు కానీ
ఆ గ్రామం అంతా కూడా ఆ సుక్కోను అనే గ్రామం కదండి అది పాస్టర్ గారు, సుక్కోను. ఆ గ్రామం అంతా కూడా రక్షణలోకి నడిపించబడింది. ఇక్కడ మనం ప్రధానంగా చేయాల్సింది సంఘం అంటే దేవుని యొక్క ప్రేమను పంచే మరి సంఘం. అట్లా దేవుని ప్రేమను ఎవరైతే పంచుతున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా ఏ సంఘం అయితే నడుస్తుందో ఆ సంఘాన్ని బలపరచమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దయచేసి అన్యదా భావించవద్దు. కొంచెం ఘాటుగా ఉంటాయి మాటలు, కానీ ఇది వాస్తవం. గతంలో ఇక్కడ చాలామంది క్రొత్త వారు కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఎవరో మార్త గారు ప్రార్థన చేయాలనో, లేకపోతే ఇంకొక మోజస్ గారు, శారద గారు ఇంకేదో వాక్యం చదవాలని కాదు, కొత్తగా నూతనంగా వస్తున్నవారు కూడా అందరికీ అవకాశాలు ఇవ్వబడుతున్నాయి. ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ దేవుని ప్రేమ, అందరూ చక్కగా దేవుని ప్రేమలో తరబీదు అవుతున్నారు, వాక్యంలో తరబీదు అవుతున్నారు. అన్ని రకాలుగా తరబీదు ఇచ్చుటలో, తీసుకొనుటలో, దేవుని దగ్గర నుంచి అన్ని విషయాల్లో తరబీదు ఇవ్వబడుతుంది. చక్కని సేవకులు ఉన్నారు, సేవకురాలు ఉన్నారు, కుటుంబము అందరినీ మనలందరినీ ఒక మంచి త్రోవలో నడిపిస్తూ ఉన్నారు. మరి అటువంటి సంఘాలను బలపరచడం మన యొక్క విధి అయి ఉన్నది. అలాగే VBS వెకేషనల్ బైబిల్ కోర్సెస్ సండే స్కూల్ బిడ్డలకి మరి ఆయా కార్యక్రమాలు కూడా మన బిడ్డల్ని ఆయా కార్యక్రమాలకి పంపిద్దాము. దేవుని వాక్యం ద్వారా వారిని మరింత బలపరచడానికి కూడా సహాయం అవుతుంది. ఈ యొక్క ఆరాధన అనంతరం ప్రభు వల్ల ఆరాధన ఉంది, దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. 4:30కి సండే స్కూల్ యథావిధంగా జరుగుతుంది. అలాగే 6 o'clockకి యూత్ మీటింగ్ కూడా జరుగుతుందని మరి దైవజనులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పాస్టర్ గారు వచ్చి VBS గారి కోసం కొంచెం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు వందనాలండి. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటూ, మరి సండే స్కూల్ బిడ్డలు మరి ఎప్పుడా మాకు VBS ఎప్పుడు పెడతారని బిడ్డలు ఎంతగానో ఆశగా ఎదురు చూడడంలో మరి చాలా సంతోషంగా ఉందండి. మరి May 6th, 7th, 8th పెట్టాలనుకుంటున్నాం. 8th ఆఫ్టర్నూన్ మామూలుగా 4 గంటలకి యథావిధిగా సండే స్కూల్ జరుగుతుంది. మండే లాస్ట్ వర్కింగ్ డే జరుగుతుంది. మండేతో ఎండ్ చేయడం పిల్లలందరికీ కూడా మండే అంటే ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సండే అయితే మామూలు సండే స్కూల్ దండి. అలాగే టైమింగ్ కూడా 8:30 to 12:30 అండి. మార్నింగ్ 8:30 to 12:30. మరి ఈ యొక్క కార్యక్రమంలో యవనస్తులు ఉంటారండి. మన సంఘ యూత్ అమ్మాయిలు, అబ్బాయిలు వాలంటీర్లుగా ప్రతి వారు కూడా పనిచేయాలి. ఓకే అమ్మా. ఈ అంశాన్ని బట్టి మాత్రం బిడ్డలందరూ చక్కగా తరబీదు పొందేలాగన మరి ఈ బుక్స్ విషయంలో మేము కొంచెం స్ట్రగుల్ అవుతున్న సమయంలో మరి రమేష్ బుక్స్ చాలా చోట్ల చూశాడు. మనకు అనుకున్నది దొరకలేదు. సుభాషిణి వాళ్ళు ఈ టీమే తిరుగుతున్నారు. ఈ టీం మీద VBS టీం మీద వెళ్తుంటే ఈ మామూలుగా నేను క్యాజువల్గా చెప్పేశాను సుభాషిణితో, అమ్మ ఎలా అనుకుంటున్నామంటే, అమ్మగారు నిన్న ఉదయం ఫోన్ చేసి నేను VBS టీచింగ్ ట్రైనింగ్లో ఉన్నానండి, మాకు బుక్స్ ఇచ్చారండి, నేను బుక్స్ తీసుకొచ్చేస్తున్నాను అన్నది. తను ఓన్గా కొని బుక్స్ పిల్లలందరి కొరకు కూడా తను మనకి బుక్స్ సబ్మిట్ పట్టుకొచ్చి రాత్రే నాకు అప్పగించేసింది. ఏటమ్మది సేవా భారతి. ఒకసారి నుంచమ్మ సుభాషినికి మన అందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టి, నేను ఇవ్వాలనుకుంటున్నానండి, నేను బుక్స్ ద్వారా నేను దేవుని పరిచర్యలో వాడబడాలనుకుంటున్నానని ఆ బిడ్డ బుక్స్ ఇచ్చింది. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి బుక్స్ కూడా వచ్చేసాయి. మరి పిల్లలు కూడా చక్కగా తరబీదు పొందడానికి ఒక రిక్వెస్ట్ మాత్రం, ఒకటి మాత్రం మీ నుంచి కావాలి. ఏంటి కావాలి? మీ ప్రేమ, మీ బిడ్డల్ని చక్కగా పంపించడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన సహాయం మాత్రం తప్పనిసరిగా చేయండి. మరి తర్వాత పిల్లలకి ఏమైనా స్నాక్స్ ఇవ్వాలన్నా, మీరు ఏదైనా పిల్లలకి మాకు టిఫిన్లు ఏమైనా పెట్టాలన్నా పిల్లలకి మీ ఇష్టం. అది ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళైతే మాకు పేర్లు ఇచ్చినట్లయితే దాని ప్రకారంగా ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పాస్టర్ గారు నన్ను ఫ్యామిలీ ప్రత్యేక స్తుతి ఆరాధన. హలో, ఉద్యోగ కీర్తన పుస్తకం నుంచి హిందీ పాట పాడుకుందామండి. ఈరోజు మనం వర్షిప్ సాంగ్లో హిందీ పాట
ఉజ్జీవ కీర్తన పుస్తకం నుంచి 634 పాట అండి. ఉజ్జీవ కీర్తన నుంచి అందరూ లేచి నిలబడినట్లయితే ఉజ్జీవ కీర్తన పుస్తకం నుంచి 634 పాట. नीली आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा, उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा, उससे मिलके न वादा भी पूरा होगा, देखेगा सारा जहां. उससे मिलके न वादा भी पूरा होगा, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. विश्वास है मेरा जो होगा पूरा, सपना है मेरा सहारा वाला. विश्वास है मेरा, विश्वास है मेरा जो होगा पूरा, सपना है मेरा सहेगा अधूरा. विश्वास है मेरा, फिर संगम रहेंगे अपने यीशु से, देखेगा सारा जहां. फिर संगम रहेंगे अपने यीशु से, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां.
చెప్దామండి. హల్లెలూయా. వాక్యోపేత కోసం ముందుగా వాక్యం కోసం మన విజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేయడం కూర్చొని. ప్రార్థన చేసుకుందామండి. ప్రభైన దేవ తండ్రి, మహిమోన్నతుడ, సర్వాధికార సృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గత ఆదివారం నుంచి ఆదివారం దాకా మీరు ఎక్కడ చట్టం భద్రపరిచావు. ఎండను తట్టుకోలేక చాలామంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి తోడుగా ఉండండి తండ్రి. వాళ్ళకి ఎటువంటి వడదెబ్బ తగలకుండా వాళ్ళకి మంచి శక్తిని, మంచి దళాన్ని దయచేయండి. అదేవిధంగా ప్రతి ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మీరే ఉండి తోడుగా ఉంటే మంచి తెలియమైన జ్ఞానం, జ్ఞాపశక్తి దయచేయండి. ఇది ఉంటున్న ఉదయంకాలం సాయంకాలం దాకా ఇప్పుడు పాటల్లోనూ కనపరిచే విధానం బట్టి మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి, ఇప్పుడు జరగబోయే వాక్యంలో మీరే ఉండండి తండ్రి. వాక్యంలో మీరుండి పాస్టర్ గారి స్వరంలో మీరే ఉండుతండి. మాకు వెనగలగా చెవులు గ్రహించే శక్తి మాకు అందరికీ దయచేస్తారని, అదేవిధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తే తిరిగి పంపిస్తారని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని బిడ్డలారా, నేను ఈ రోజున మీతో పంచుకునేటువంటి టాపిక్ పరిశుద్ధాత్మ పొందాము అనడానికి ఒక నిదర్శనం ఏమిటి అనే ఒక టాపిక్తో, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ, మనం ఇంగ్లీష్లో హోలీ స్పిరిట్ అంటాం, తెలుగులో పరిశుద్ధాత్మ అంటాం. పరిశుద్ధాత్మ అనేటువంటి మాట ఇది మన జీవితానికి చాలా అవసరమైనటువంటిది. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొనుట అనేటువంటిది చాలా చాలా ఆవశ్యమై ఉంటున్నది. పరిశుద్ధాత్మ పొందుకొనుట అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, మారు మనసును గురించి నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుడుకైనా నేను యోగ్యుని కాదని ఒక సువార్తికుడు అంటాడు, ఆయన చెప్పులను మోయుటకు నేను పాత్రుడు కానని మత్తయి సువార్తికుడు అంటాడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు అంటాడు. మత్తయి సువార్త 3:11 మనం చూసినట్లయితే. సో పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్నిలో బాప్తిస్మం అనేటువంటిది ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క విశ్వాసి పొందుకోవాలి. నీటి బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అగ్ని బాప్తిస్మం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యాక్చువల్గా పరిశుద్ధాత్మ అనేటువంటి మాట క్యారిస్మాటిక్ చర్చెస్ లేదా పెంతెకోస్తు చర్చెస్కి సంబంధించిందని చాలామంది అనుకుంటారు. ఏం చెప్పాలంటే, పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకోకపోయినా, వినకపోయినా, దాని గురించి అవగాహన లేకపోయినా, ఏం చెప్పాలంటే బైబిల్లో చెప్పబడిన మాట ప్రకారం ఒక దుర్బీజులు అయిపోతాం మనం ఖచ్చితంగా, రైట్? సో హోలీ స్పిరిట్లో మనము బ్యాప్టిజం పొందాలి, హోలీ స్పిరిట్ మనము పొందుకోవాలనే విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ సంబంధమైనటువంటి వారే కానీ శరీర సంబంధమైనటువంటి వారు కారు. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడో వాడు నావాడు కాడు. రోమా 8:9లో చెప్పేటువంటి మాట. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులగుదురు. 8:14 రోమాలో చెప్పబడిన మాట. కాబట్టి దేవుని కుమారులుగా ఉండాలన్నా దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలా. యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నప్పుడు కూడా ఎంతకంటే అధికమైనటువంటి గొప్ప బాప్తిసం మీకు అవసరం ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిసం, అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తారని సాక్షాత్తు దేవుని స్వరంగా చెప్పబడినటువంటి యోహాను భక్తుడు కూడా చెప్తూ ఉంటున్నాడు. సరే, పరిశుద్ధాత్మ పొందేమనడానికి ఏమిటి నిదర్శనం, లేదా పరిశుద్ధాత్మ పొందారు వారు అని చెప్పడానికి ఏమిటి నిదర్శనం? చాలామంది నన్ను అడుగుతారు, అంటే మన సంఘస్థులు, ఇతర సంఘస్థులు కూడా అడుగుతారు, పాస్టర్ గారు నేను పరిశుద్ధాత్మ పొందుకునేటట్లు ప్రార్థన చేయండి. అంటే ఆమెకి ఒక మంచి భక్తి ఉన్నది. ఈ మధ్యకాలం ఒక అమ్మాయి అడుగుతున్నాను, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలండి, పరిశుద్ధాత్మ పొందుకునేటట్లు నా కోసం ప్రార్థన చేయమని కోరింది. సరేనమ్మా ప్రార్థన చేస్తానని చెప్పాను. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది,
అంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఏమిటి అనేటువంటిది అవగాహన లేకుండా పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని ప్రార్థన చేయడం వల్ల ఏమిటి లాభం? నేను పరిశుద్ధాత్మ చేత ఒకవేళ నడిపించబడుతున్న విషయం నాకు తెలియకుండా ఇంకా పరిశుద్ధాత్మ కోసం నేను ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నాలో లేదని అర్థం. కాబట్టి హోలీ స్పిరిట్ని గురించి ఒక అవగాహన కలిగి ఉండాల. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఏమిటి? సర్వసాధారణంగా పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే చాలామందికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే వారు పరిశుద్ధాత్మ పొందిన వారే ఆత్మ తమకు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లు పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన చేత మనం నింపబడినప్పుడు భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్లు, లేదా భాషలు మాట్లాడినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరి మీద పరిశుద్ధాత్మ లేదు అనేటువంటి అవగాహన చాలా మందిలో ఉంది. మనలాంటి చాలా సంఘాల గురించి ఈ భాషలు మాట్లాడేటువంటి వారు అంటారు ఆ సంఘంలో లేదా ఆ సంఘాలలో పరిశుద్ధాత్మ లేదని. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టంగ్స్ they were saying that the Holy Spirit is not there in our churches just because of lack of speaking in tongues. So it's an absolutely blunder and it's an absolutely wrong thing. పరిశుద్ధాత్మ పొందే విశ్వాసి ఎలా ఉంటారు? లేదా భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్లా? ఈ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. మాకు థియాలజీ చదువుతున్నప్పుడు మాకు ఒక అద్భుతమైనటువంటి ఒక టీచర్ ప్రొఫెసర్ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆయన చిలుకూరు వసంతరావు గారని ఆయన ఒకసారి చెప్తూ ఒక సందర్భాన్ని చెప్పారు. ఆయన ఒక స్త్రీ గురించి చెప్పారు. ఆయన సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో వాళ్ళ యొక్క పురుషులు కొద్ది రోజులు ఆ బొగ్గు గనులు పనిచేస్తారు, కొద్ది రోజులు సెలవు తీసుకుంటారు, కొద్ది రోజు ఇంటి పట్టున ఉండరు వాళ్ళు. అందులో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చాలా గట్టిగా ప్రార్థన చేస్తుందంట, చాలా గట్టిగా భాషలతో మాట్లాడుతూ. సో ఒక విషయం, ఈరోజు భాషలతో మాట్లాడడానికి మనం వ్యతిరేకం కాదు సుమా, అది మరి రాంగ్. మళ్ళీ భాషలతో మాట్లాడడం దేవుడిచ్చి ఒక వరం, అది అంతే. అయితే నేను చెప్పే విషయం అంటే దాన్ని బేస్ చేసుకుని అవతల రాంగ్ అంటున్నాను, అది మాత్రం పరిశుద్ధాత్మ కాదని చెప్పేటువంటి క్రమంలో ఈ మాటలు చెప్తా ఉన్నాను. అమ్మాయి ఆవిడ చాలా పెద్ద కేకలు వేసుకుంటూ ప్రార్థన చేస్తుంది. కొంతమంది కేకలు వేసుకుంటూ ప్రార్థన చేస్తారు. కొంతమంది ఎందుకు కేకలు వేసుకొని ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అని ఎక్కడ బైబిల్లో లేదు. వీళ్ళు కేకలేసి ప్రార్థన చేసేది కారణం ఏంటంటే, అమ్మో ఆవిడ కేకలేసి ప్రార్థన చేస్తుంది, లేదా అతను కేకలేసి ప్రార్థన చేస్తున్నాడు, ఎంత భక్తిపరుడో అని ప్రజలు చెప్పుకోవాలని చేస్తారు. అలాగే వాళ్ళు ఈవిడ లాంగ్వేజెస్ మాట్లాడుతుంది. మరి ఆవిడ నిజంగా లాంగ్వేజ్ అంటే కొంతమంది ఫేక్ మాట్లాడే టంగ్స్ యూజ్ చేసేటువంటి వారు ఉన్నారు, కొంతమంది ఒరిజినల్గా టంగ్స్ మాట్లాడేవారు ఉన్నారు, ఫేక్ మాట్లాడేవారే ఎక్కువ. ఆవిడెవరో టంగ్స్ ఆవిడ భక్తి ఒక స్థాయిలో ఉంటే ఆవిడ్ని లేదా అతన్ని ఇమిటేట్ చేసి చాలామంది అలా ఏదేదో గారెడు చేస్తూ ఉంటారు వీళ్ళు. చూసారు వచ్చేసి నాకు కూడా భాషలో ఫేక్ లాంగ్వేజ్. మరి ఆవిడ ఎలా మాట్లాడుతుందో తెలియదు కానీ నేను చెప్తాను వినండి. అక్కడ పని చేయడానికి వచ్చేటువంటి పనులంట ఆవిడ కేకల నుంచి పారిపోతున్నారంట. దేవుని మాటలు చెప్పినా, దేవుడు ప్రార్థన చేసినా, దేవునికి సంబంధించిన కార్యం ఏమి చేసినా 10 మంది రావాలి మన దగ్గరికి, పారిపోవడం కాదు. మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను బోధించిన సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. ప్రార్థన చేసి పారిపోయేటట్టు చేయమని చెప్పాడా యేసుప్రభు వారు? దిస్ ఇస్ కంప్లీట్లీ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ప్రార్థన చేస్తుంటే మన దగ్గర 10 మంది రావాలా, మనం మాట్లాడుతుంటే 10 మంది మందరికి రావాలా. సరే ఆమెనే ప్రార్థన చేస్తూ ఉంటుంది, హర్లు కొట్టేస్తుంది అందరం కూడా. పాస్టర్ గారు వచ్చారంట, బైబిల్ చూశారు, బైబిల్ అంతా కూడా అంటికిపోయింది. ఏంటమ్మా బైబిల్ ఎలా అంటికిపోయిందని పాస్టర్ గారు అడిగారు. అడుగుతూ ఉంటే నేను కన్నీటి ప్రార్థన చేస్తానండి బైబిల్ పట్టుకొని. ఆ కన్నీటి ప్రార్థనకు బైబిల్ అలా అంటిపోయిందని చెప్పిందంటే అది వాస్తవం కాదు, మనకు తెలియదు. దీని గురించి మనం ఎటువంటి కామెంట్స్ ఇవ్వకూడదు.
సరే, ఇప్పుడు ఓకే అటు ఇప్పుడు ఈమె ఎలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఇంట బయట. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఇంట గెలవాలి, రచ్చ గెలవాలి. చాలామంది క్రైస్తవులు చర్చిలోనే క్రైస్తవులు, బయట ఎందుకు పనికిరారు. యేసు నాకు ఎవడో తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తే ఎక్కడ మాత్రం ప్రభా అంటారు. అక్కడికి వచ్చేసరికి ప్రభు ఎవరో నాకు తెలియదని బిహేవ్ చేస్తారు. నో 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 నో, క్రిస్టియన్ ఇక్కడ అక్కడ ఒక్కలాగే ఉండాలా, నేను క్రైస్తవుడు అన్నట్టుగా ఉండాలా. ఈమె ఏం చేస్తుందట పాపం అక్కడ టైంలో వాటర్ పట్టేటప్పుడు ఎర్లీ మార్నింగ్ బిందులు తీసుకొస్తారట. ఈమె వస్తుందట, కొంచెం బలంగా ఉంటుందంట ఈవిడ. మా సార్ వాయిస్లో చెప్తే సూపర్గా ఉంటుంది. ఆయన తెలంగాణ గాచల అది వచ్చేసి చేసేసి ఆమెను తోసేసి అని చెప్తాడు ఆయన. ఆ బింది తీసుకొస్తుందట, టాప్పని తంతుందట ఇంకో బిందిని లైన్లో పెడితే, అదేటమ్మా నీకంటే ముందు లైన్లో పెట్టు, నేను ముందు పట్టాలి, నేను పట్టి నేను కన్నీటి ప్రార్థన చేయాలన్నదట. లేకపోతే తిట్లే వార్తివే. మనకు తెలుసు కదా, మనకు పెద్ద మనలో అంటే మనం అందులోంచి వచ్చాం. దేవుని కృపను బట్టి పాత ఎత్తించి సమస్తము కొత్త బిందులు పోయాయి. ఏమండి అందరికీ చక్కగా కొలాయిలు వచ్చాయి, ఇల్లులు వచ్చాయి, వెస్టర్న్ కమ్మోడ్స్ వచ్చాయి, అన్నీ హ్యాపీగా వచ్చాయి, నో ప్రాబ్లం. దేవుని కృపను బట్టి భక్తి వచ్చింది. చిచి అది కరెక్ట్ కాదని వచ్చేసింది. కరెక్ట్. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఎలాగుంటుంది బిందులు. మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు రే వెళ్ళరా బిందు పెట్టారా అక్కడ అంటే ఆలలో కొట్టేసుకొని బింది మా బింది అలా వెనక్కి వెళ్ళిపోయింది. మాకు నీళ్ళు దొరికే కాదు. ఏమి స్వరాలండి అబ్బాబ్బా. కాకినాడలో దేవుని కృప నిజంగా కాకినాడలో అంత లేదండి. ఫస్ట్ బ్యాంక్ పెట్టులో వచ్చినప్పుడు విన్నాను ఆ స్వరాలు. దేవుని కృపను బట్టి మారారు, ప్రజలు మారారు, అది డౌట్ లేదు. ప్రజలు చాలా వరకు మారారు. కానీ అప్పుడు స్వరాల కంటే నేను చిన్నప్పుడే వినేసాను ఆ స్వరాలు. భయంకరం. నీ సంగతి స్టార్ట్ చేస్తారు అక్కడ, నీ సంగతి నాకు తెలియదేంటే అమ్మ బాబా. అక్కడి నుంచి వాళ్ళ ఆయనలు, వారి తల్లులు, వారి తండ్రులు, ఓ ఆడవాళ్ళు ఇంక మగవాళ్ళు ఏం చేయరు పాపం. వీళ్ళు ఫస్ట్ బూతులు తిడతారు, కొట్టేసుకోవడమే, టపా టపా బిందులు కన్నాలు పడిపోతాయి. నమస్కారం పరిగెట్టుకుని వచ్చేవాళ్ళం మేమైతే. అలాగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులు ఏంటంటే ఈమె బయట ఎలా ఉండాలా, ఎలా ఉండాలా? బింది పెడుతుంది, వస్తుంది ఇప్పుడు పట్టుకోవాలా, వచ్చే వరకు ఆగాల, అంతేనా? లేకపోతే ఇదేంటిది దౌర్జన్యం చేసి నేను ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టే కబడతారంటారా? ఈవిడ అలాగేనంట, నేను ప్రార్థన కన్నీటి ప్రార్థన చేసుకున్న సమయం అయిపోతుంది, టైం అయిపోతుంది, నేను ముందు పట్టేసుకోవాలంటే మరి మిగతా వాళ్ళు కూడా పాపం అదే కదా పరిస్థితి. ఓకే, కాబట్టి దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అంటే మన చర్యలు మన గురించి సాక్ష్యం చెప్పాలా. అది పరిశుద్ధాత్మకు ఘనత. అది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అంటే మనం ఏదో గట్టిగా ప్రార్థన చేసేయడమో లేకపోతే భాషలతో ప్రార్థన చేయడమో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం కాదు. మన భక్తి, అందుకు అనుగుణ్యంగా మన క్రియలు కలిగి ఉన్నప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు అవుతారు అనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం. అవసరమైతే దేవుడు వారికి స్వరాలు ఇస్తాడు, వారికి ఒక వరం ఇస్తాడు. ఆ వరంలో భాషలు అయ్యి ఉండొచ్చు, దాని చేత దేవుడిని మహిమపరచాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. సరే పరిశుద్ధాత్ముడు వచ్చాడు, మన మీదకి వచ్చాడు, నా మీదకి వచ్చాడు. హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రూట్స్ ఫ్రమ్ మీ. నేను పరిశుద్ధాత్మ పొందుకోవడం వల్ల ఏం లాభం లేదు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత దాని ఫలాన్ని నేను అందించాలి దేవునికి. ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశాగం గలతీ 5:22 అవన్నీ ఉండాలా మనలో. ఏమండి, మీరు ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు అంటాడు క్రీస్తు ప్రభువారు యోహాను స్వాత 15 మనము ఫలిస్తే ఎందులో ఫలించాలి అంటే లోక పరుదుల్లో కాదు, ఆత్మలో ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు ఎలా ఉంటారు? ఈరోజున ఈ విషయాన్ని నేను మీతో మాట్లాడతానండి, ఫాస్ట్గా మాట్లాడతాను. కొందరు బైబిల్లో ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని చూసాం,
ఆయన నీళ్ళలో నుండి బాప్తీసం తీసుకున్న తర్వాత నీళ్ళలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చిందా కదండి? వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు వెంటనే ఎలా బిహేవ్ చేశారు? ఆయన చాలా సౌమ్యంగా ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలామందికి పరిశుద్ధాత్మ అంటే చాలా క్యారిస్మేటిక్గా ఉంటారు. పరిశుద్ధాత్మ వస్తే వస్తాడురా, ఇంకెక్కువ చెప్పడానికి లేదు. అంటే మన క్రిస్టియానిటీలో కూడా ఎలా ఉందంటే, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము కూడా అలా బిహేవ్ చేస్తేనే ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ ఉన్నట్టు అనే ఆలోచన చాలామంది క్రైస్తవ బిడ్డల్లో ఈ రోజున ఉంది. నో, యేసు ప్రభు వారు చాలా సున్నితంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చిన తర్వాత ఆయన సున్నితంగా ఉన్నాడు. ఆయన ఆత్మీయ జీవితం ఇంకా ఎన్హాన్స్ చేసుకున్నాడు ఆయన. ఇకపోతే పౌలు భక్తుని గురించి కూడా మనం చూస్తాం. అక్కడ ఇందాక చదివాము 9వ వచనం, నేను చదువుతున్నాను చూడండి, ఫాస్ట్గా చదివేస్తాను, 17 నుంచి 20 చదివేస్తాను నేను ఫాస్ట్గా. అననీయ వెళ్ళి ఆ ఇంటి ప్రవేశించి అతని మీద చేతుల నుంచి, సౌలా సహోదరుడు, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు 18వ వచనం చూద్దాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటికి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాను. రైట్, గమనించండి. అతని తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడిన. చూడండి ఎందుకంట, ఏమని పంపించాడంట, మళ్ళీ చూస్తున్నాను చూడండి. సహోదరుడు, నీవు వచ్చిన మార్గం నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు, so that you may be possessed by the Holy Spirit, have been sent by God అని ఇక్కడ అననీయ సౌలుతో చెప్తున్నాడు. సో అతని కన్నుల నుండి పొరలుండి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందాడు. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడి పిమ్మట అతను దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరంలో వెళ్ళి యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చాను. సరే, బాప్తీసం పొందాడు, పరిశుద్ధాత్మ పొందాడు. బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడే సౌలు ఏం చేశారంటే, సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని కోసం, దేవునికి మహిమకరంగా ఆయన బోధిస్తూ ఉంటున్నాడు. కాబట్టి తప్పిస్తే పరిశుద్ధాత్మ పొందినట్టు సౌలు వెంటనే భాషలు మాట్లాడడం, లేకపోతే ఒక ఇది ఎక్స్టెసీలోకి వెళ్ళిపోయి ఈ అని బిహేవ్ చేయడం ఏం లేదు అక్కడ. ఆ స్క్రిప్చర్స్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత పేతురు కూడా 4వ వచనం చూడండి ఒకసారి. పేతురు 4వ వచనం 8వ వచనం. అయినే అనేటువంటి ఒక కుంటికాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత అందరూ ఆయన మీద అబ్బండాలు వేస్తారు, పరిచయాలు శాస్త్రులు అందరూ కూడా. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లైనను ప్రజల, అధికారులారా, పెద్దలారా. అది పరిశుద్ధాత్మ పొందిన వెంటనే పరిశుద్ధాత్మ చేత నిండుకునేటువంటి వాడే చాలా సౌమ్యంగా అతడు మాట్లాడుతున్నట్టు సందర్భాన్ని మనము చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో Holy Spirit is an experience with actions, with spiritual actions in order to glorify God. దేవుని మహింపరచడానికి పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేటువంటిది ఇది మన అనుభవం. ఏం అనుభవం అంటే మన క్రియలతో కూడినటువంటి అనుభవం అనే విషయాన్ని ఈ సమయంలో మనము గుర్తుంచుకోవాలి. 4 అంశాలు నేను ఈరోజు కీలకమైన అంశాలు మీతో మాట్లాడతాను. ఏమిటంటే, ఇందులో వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని మీద మొట్టమొదటి విషయం, 4 విషయాల్లో మొట్టమొదటి విషయం తెలియపరుస్తున్నాను. వారు నూతనమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉంటారు. నూతనత్వం అంటే పరిశుద్ధాత్మ నా మీద ఉందా లేదా, లేదా నీ మీద ఉందా లేదా మనం పరీక్షించుకోవాలంటే మనలో నూతనత్వం వచ్చేస్తుంది. ఇంతకుముందు లాంటి స్థితి, ఇంతకు ముందు లాంటి పదజాలం, ఇంతకు ముందు లాంటి బిహేవియర్, ఇంతకు ముందు లాంటి తిరుగుళ్ళు, ఇంతకు ముందు లాంటి దేవునికి ఇష్టం కానటువంటి క్రియలు ఉండవు. అది ఇండికేషన్. భాషలు మాట్లాడడం ఇండికేషన్ కాదు. అన్నీ తిరిగేసి మనం భాషలు మాట్లాడిస్తే దానివల్ల ఏంటి లాభం? జనాలు చెప్పడం, బాబోయ్ ఆవిడ ఎంత భక్తిపూర్వరాలని చెప్పుకోవడం బాగుంటుంది, తప్పిస్తే దేవుని మహిమ ఉండదు, ఆశీర్వాదం అంతకంటే మనకు ఉండదు. ఏముండాలి? నూతనత్వం కలుగుతుంది. ఎవడైతే వాడు ఏంటంటే, ఎవడైతే క్రీస్తుని ఉంటాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించును. అలా అక్కడ పప్పులో కలిసేస్తాం మనం ఇప్పుడు కూడా. అక్కడ సమస్తం ఉండదు. పాతవి గతించును, ఇవిగో కొత్త వాయును అని ఉంటుంది. సమస్తం ఉండదు యాక్చువల్గా. ఓకే, పాతవి గతించిన ఎవడైతే క్రీస్తుని ఉండదు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇగో కొత్త వాయును. అక్కడ అంటే నేను కూడా కొద్ది కాలం ఇగో సమస్తం కొత్త వాయును అనుకునే ఉండేవాడు.
రైట్. సో మన స్క్రిప్చర్లోకి వచ్చి చాలా జాగ్రత్తగానే ఉండాలి మనం. రైట్, ఓకే. దేని బిడ్డలారా, నూతనత్వం, మనలో నూతనత్వం. ఫిన్నీ చార్లెస్ అనే ఒక భక్తుల గురించి మీకు చెప్తాను. అతను దేవుడు అంటే మహా పిచ్చి. ఎంత పిచ్చోడంటే అతనికి పెళ్ళి అయిన తర్వాత భార్యతో కాపురం చేస్తున్నాడు. అందమైన భార్య. 5 days కాపురం చేశాడు. కాపురం చేసిన తర్వాత ఏమండి బజార్కి వెళ్ళండి చెప్పేసి ఆమె సంచి ఇచ్చిందంట. సంచిస్తే సంచిలో బైబిల్ వేసుకుని వెళ్ళాడట్టిన. ఇంకేముంది, 3 నెలలు ఇంటికి దిగి రాలేదు. ఏం చేస్తున్నాడు అంటే సువార్త ప్రకటన చేసుకుని ఉన్నాడు ఫిన్నీ చార్లెస్. అంటే దేవుడు అంటే అంత పిచ్చబడ్డ నూతన వ్యక్తిత్వం అంతే. ఇంకా మరి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అంటే ఎలా ఉంటుందంటే, ఒక విధంగా చెప్పాలంటే, మరి ఇప్పుడు చెప్తా ఉంటాను నేను, దేవుళ్ళలో పిచ్చోళ్ళు అవ్వడం అనమాట. దేవుని సన్నిధిలో పారవశ్యం పొందడం. సాధు సుందర్ సింగ్ గారు లాంటి వాళ్ళ అనుభవాలు మనం చూడాలి. డిఎల్ మూడీ గారు లాంటి వాళ్ళ అనుభవాలు, ఫిన్నీ చార్లెస్ లాంటి వారి అనుభవాలు, తర్వాత బిల్లీ గ్రాహం గారు లాంటి ఒక అద్భుతమైన అనుభవాలు, భక్త్ సింగ్ గారు లాంటి అద్భుతమైన అనుభవాలు, ఇవన్నీ కూడా అనుభవాలే. ఏసన్న గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మలో తరించారండి. వీళ్ళందరూ కూడా గొప్ప మహాభక్తులు. పాల్ యాంగిషవ్ గారు 3 నెలల తర్వాత ఇంటికి వచ్చాడట, కొత్త భార్యను వదిలేసి. అది నూతనత్వం అంటే అలా ఉంటుందన్నమాట. డిఎల్ మూడీ గారి గురించి చెప్పాలంటే, మూడీ ఆయన గురించి ఒక వాచ్ వచ్చింది. ఏంటంటే, బాబు నీకు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఈడేట్రా బాబు మూడీ గడ్ల తెలియదు అనేటువంటి ఆలోచన. అంటే మూడీ గారు అలాంటి వాళ్ళు అన్నమాట. అంటే ప్రతి వాడు ఎవరు కనబడితే సువార్త చెప్పేస్తుంటాడు ఆయన. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని ఆలోచన చేయడట. కనబడినోటికల్లా సువార్త చెప్తూ ఉంటాడట. అందుకనే మల్లటోళ్ళు ఎవరైనా ఆ దేశంలోకి వెళ్ళి సువార్త ఇష్టం లేనట్టుంటాడు, సువార్త బాబు ఈడెవడరా బాబు మూడీలో తయారాడు అంటే, అలాగే ప్రతి ఒక్కటి నోట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. మూడీ అంటే అంత పిచ్చోడు అన్నమాట దేవుడు అంటే. హోలీ స్పిరిట్ గాడ్ అంటే దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎన్ యాక్షన్, ఇట్స్ ఏ క్రియేటివిటీ, ఇట్స్ ఎ న్యూనెస్. నూతనత్వం, నూతన ప్రవృత్తి, నూతన ఆలోచన విధానాలు మనలో పెళ్ళి బుకినప్పుడు మనం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం అన్నదానికి అదొక నిదర్శనం. సౌలు యేసు ప్రభువు చేత పట్టబడినప్పుడు ఒకలా ఉన్నాడు. ప్రభువు చేత పట్టబడిన తర్వాత కంప్లీట్ యాటిట్యూడ్ మారిపోయింది. ఏంటి ఈయన సౌలేనా? ఆ క్రైస్తవులను హింసించినటువంటి సౌలేనా ఇతను? మనలో ప్రియమైన వారులారా, మునుపటికి ఇప్పటికి చాలా తేడా. జనాలు చెప్పుకోవాలా, ఒకప్పుడు ఆమె అలా ఉండేదిరా, ఇప్పుడు ఒకప్పుడు అతను ఎలా ఉండేవాడరా, ఇప్పుడు అలా చెప్పుకోవాలా. సౌలు గురించి అలా చెప్పుకుని ఏంటి నాకు జుట్టు పీకేసుకునేటువంటి వాళ్ళు ఏంటి, సౌలేంటి ఇలాగైపోయాడు, మారిపోయాడు. యేసుప్రభు చేత పట్టబడిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత కమ్ముకొనబడిన తర్వాత సౌలు ప్రవృత్తి కంప్లీట్ మారిపోయింది. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము అని ఇతరులు మనం చూసిన తర్వాత మన ప్రవృత్తి లేకపోతే మన యొక్క బిహేవియర్ని బట్టి జనాలు చెప్పుకోవాలా, బాబు నూతనంగా మారిపోయి స్పెషల్ ఇది పట్టేసిందిరా బాబు అని చెప్పుకోవాలా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఏమిటంటే సంఘానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి ఒక్కరం సంఘానికి ఒక స్ఫూర్తి. సంఘంలో ప్రతి ఒక్క ప్రతి బిడ్డకు స్ఫూర్తిగా ఉండాలి. ఆది సంఘంలో గలటలు వచ్చాయి, కొన్ని సమస్యలు వచ్చాయి. ఏదో తిండి విషయంలోనే, ఏ సంఘంలోనే తిండి దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇదేమి స్పెషల్ కొత్త ఏం కాదు, తిండి దగ్గరే వస్తాయి ఎక్కువ సమస్యలు. ఏమండి, అక్కడ తిండి దగ్గరే సమస్య వచ్చింది. అక్కడ ఆ రోజుల్లో మనం చూసినట్లయితే భోజనాల గురించి సమస్య వచ్చింది. దాన్ని డీల్ చేయడానికి పేతురు ఎవరిని ఏర్పాటు చేశాడు అంటే, దానికి ఎవరు అవసరం అనుకున్నాడు. చర్చికి సంబంధించిన పరిచయ విషయంలో బిడ్డలు ఎవరైనా సంఘస్థులు చక్కగా ముందుకు రావడం గొప్ప విషయం, అది ఆదర్శనీయం, అభినందనీయం. అయితే ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేయలే. ఎవరిని సెలెక్ట్ చేస్తే చదవండి ఒకసారి, 6, 3, 5 చదవండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులలో, ఎలాగంటే ఆత్మతో ఆత్మ అనుగ్రహించు దైవ జ్ఞానముతో నిండుకొని 3 మంచి పేరు. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరైనా సరే దేవుని కొరకు చక్కటి పరిచయం చేయాలి అనుకుంటే చాలా సంతోషం.
సంతోషం, అందుకు వాళ్ళకి సాల్యూట్ చేద్దాం. కానీ మనం మాత్రమే కాదు, దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఏ పరిచయం చేసిన దేవుని చేత యాక్సెప్ట్ చేయబడాలి. అది దట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై గాడ్. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు, కానీ తనను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువు మెచ్చుకొని అబ్బా చక్కటి పరిచయం చేస్తున్నారు అంటే దేవుడు ఎప్పుడు కూడా మన పరిచర్యను బట్టి ఆనందించడు, పరిచర్య చేసేటువంటి మనల్ని బట్టి ఆనందిస్తాడు. అంటే మనం ఎలా ఉన్నాం, ఆత్మతోనూ దైవిక ఆత్మ చేత పొందినటువంటి జ్ఞానం, లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం చేత నింపబడి ఆత్మ చేత నింపబడేటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా అండి? ఆ కార్యాలు చేసేటప్పుడు వాళ్ళని నియమించిన తర్వాత అక్కడ గొడవలు లేవు. ఆ 7 డీకన్స్ నియమించిన తర్వాత వాళ్ళు ఎవరు? స్టెఫన్ పరివారం, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసండి? ఆత్మచేత నింపబడ్డారు. ఆత్మచేత కార్యాలు, దేవుని కార్యాలు చేయాలా, మంచి పేరు పొందుకోవాలా. మనకు మంచి పేరు ఉందా లేదా చూసుకోవాలా. నేను ప్రభు పని పట్టుకున్నాను, నాకు మంచి పేరు ఉందా లేదా, పర్వాలేదు, నో ప్రాబ్లం, మంచి పేరు తెచ్చుకుందాం. పుడత ఎవరు కూడా మంచోళ్ళు కాదు, మార్చుకోవాలి. అదే పరిశుద్ధాత్మ అనుకుంటే ఇదే. పరిశుద్ధాత్మ ఒకసారి మనం ఆవరించిన తర్వాత మన ప్రవృత్తి మారిపోనంటున్నాను నేను. వాక్యం చెప్తా ఉంది ఇది. మంచి పేరు లేదా, పర్వాలేదు, నో ప్రాబ్లం, తెచ్చుకో. నీకున్న పేరునే ఇంకా కొనసాగిస్తావేంటి? తెచ్చుకో, మంచి పేరు తెచ్చుకో, ఆత్మచేత నింపబడు. నీకు ఆ పేరు ఉంటున్న కొలది కూడా నువ్వు ఆత్మచేత నింపబడలేవు. మనము కొన్నిసార్లు సాతాను చాలా బిగలు చేస్తూ ఉంటాడు. ఏమో తెలుసా? ఈవిల్ స్పిరిట్ చేత నింపబడి దేవుని ఆత్మ చేత నింపబడుతున్నాం అనేటువంటి భ్రమ కలిగిస్తూ ఉంటాడు. మరొకసారి చెప్తున్నాను, మనం చేసిన ఏ పని బలాదూరు, దేవుడి దృష్టిలో బలాదూరు. మన పని కాదు, పని చేసేటువంటి మనం ఎలా ఉన్నాం అనేది మాత్రం ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. వాళ్ళకి ఎవరు కావాలి? చాలామంది ఉన్నారు అక్కడ. అంతకంటే ఇప్పుడు ఎవరు స్టెఫన్ను ఆ పరివారం కంటే చాలా ఉద్దండులు, చాలా గొప్ప పనులు చేయగలిగేటువంటి చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళని ఎవరిని అపాయింట్ చేయలేదే. పేతురు శిష్యులు ఎవరిని అపాయింట్ చేశారు తెలుసా? ఆత్మతో నిండుకునేటువంటి వారు, జ్ఞానంతో నిండుకునేటువంటి వారి, ప్రజల చేత మంచి పేరు పొందినటువంటి 7 పెద్దలను నియమించారు. డీకన్స్ అని ఉంటుంది, పరిచారకులను మనం ఉంటాం, రైట్? కాబట్టి ఇప్పుడు ఏమైనా దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన గురించి సాక్ష్యం చెప్పాలా? పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డాము, నడిపించబడుతున్నామని మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పినప్పుడే మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వారమని సమయంలో మీకు ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. తర్వాత 3వది ఏమిటి? మొట్టమొదటి చెప్పేది ఏంటంటే, ఒకటి నూతన ప్రవృత్తి, నూతనత్వం. 2వది ఏమిటంటే సంఘానికి స్ఫూర్తిదాయకంగా ఉంటారు వారు. 3వది ఏమిటంటే ద కన్ఫెషన్ ఆఫ్ సిన్స్. కొంతమంది జీవితం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే రోమా 3:23 చెప్తున్నాడు కదా, కరెక్టే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అద్భుతమైన ఆధిక్యత ఏమిటో తెలుసండి? కన్ఫెషన్. ఇది ఒక అద్భుతమైనటువంటి దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆధిక్యత. అంటే దేవుని సన్నిధిలో మనం చేసిన పొరపాట్లను మనం ఒప్పుకోగలిగేటటువంటి స్థితి. కీర్తనకారుడు దావీదు భక్తుడు 51వ కీర్తనలో, దేవా నీ కృప చొప్పున నన్ను కలుపు, నీ వాత్సల్య బాహువుని చొప్పున నా అతిక్రమం తుడిచివేము, నీ సోపుతో నా పాపం పరిహరింపు, హిమ కంటే తెల్లగా ఉన్నట్టు నన్ను బావుగా కడుగుము, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురును తీసివేయకము. ఇలాంటి మాటలతో చాలా వేదనతో ఆయన దేవుని యొక్క వాక్యము రాస్తాడు, కీర్తన రాస్తాడు. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏమిటంటే, అతను ఏమంటాడంటే ఒక మాట అంటాడు, ప్రభువా నా వల్ల పాపం జరిగింది కరెక్ట్, పరిశుద్ధాత్మ నా ఎదురుని తీసేయదు ప్రభు అంటాడు. యాక్చువల్గా అక్కడ డేవిడ్ గ్రహించిన విషయం ఏంటో తెలుసండి? హోలీ స్పిరిట్ నాకు చెప్పిన విషయం ఏంటో తెలుసండి? అసలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టే దావీదు ఈ మాటలు చెప్తున్నాడు. అదవుతుందండి, పాపాన్ని మనం ఫ్రీగా మనం ఒప్పుకోగలుగుతున్నాం, మన తప్పిదాన్ని ఒప్పుకోగలుగుతున్నాం దేవుని సన్నిధిలో. ఒప్పుకొని దాని విషయంలో విడిచిపెట్టి నూతనంగా జీవించడానికి ఇష్టపడుతున్నాం. అర్థం ఏంటి తెలుసండి? మనం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం అని అర్థం. దావీదు పరిశుద్ధాత్మతో చెప్తున్నాడు, కానీ దావీదుకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే,
దేవుని ఆత్మచేత నింపబడినటువంటి నన్ను ఎక్కడ దేవుడు తన ఆత్మ నుంచి నాకు దూరం చేసేస్తాడో అని భయపడుతున్నాడు. కానీ యాక్చువల్గా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టే దావీదు నోట్లో నుంచి అంత రాజు కూడా అంత మాటలు మాట్లాడుతున్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక రాజు అండి, ఎంతో అతిశయం ఉంటుంది రాజుల కంటే. అలాంటి రాజు దేవుని సన్నిధిలో నేను పాపినని క్లియర్గా ఒప్పుకుంటున్నాడు. దాన్ని కడుగు ప్రభువా, నేను రక్తాపరాధం చేత నేను కల్మషం అయిపోయాను తండ్రి, నన్ను కడుగు, నేను పాపినైపోయాను, నన్ను తోసివేయద్దు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నీ సహవాసం ఆయనతో దూరం చేయదు ప్రభు, ఆత్మ నుంచి నన్ను దూరం చేయదు ప్రభువా అని చాలా వేదనతో అడుగుతున్నాడు. అది ఎలాగ వచ్చిందంటే ఆత్మచేత నింపబడేటువంటి వారికి. రోజున ప్రియమైన వాళ్ళ మనకి కన్నీళ్ళు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఎలా ఉండాలంటే, మనలో ఫస్ట్ రావాల్సింది ఏమిటి తెలుసండి, మనం ఏంటి అనేది ఫస్ట్ మనకు జ్ఞాపకం రావాలి. మనకు ఇతరులు ఎవరో జ్ఞాపకం వస్తున్నారు, మనం జ్ఞాపకం రావట్లేదంటే అర్థం ఏంటంటే మనలో పరిశుద్ధాత్మ లేనట్లే. పరిశుద్ధాత్మ చేత మనం ప్రార్థన చేయాలంటే ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేసేవాడు ఎలా ఉంటాడు? ఫస్ట్ నేను పాపిని అంటాడు, సాధు సుందర్ సింగ్ గారి లాగా. అది ఓపెన్ మీటింగ్స్లో కూడా చెప్తాడట సాధు సుందర్ సింగ్ గారు, నేను పాపిని ప్రభువా, నేను ప్రధాన పాపిని తండ్రి అంటాడు పౌలు భక్తుల్లాగా. సో కన్ఫెషన్ ఆఫ్ సిన్స్, మన పరిశుద్ధాత్మ మనలో ఉన్నది అని చెప్పడానికి మనం పాపులు అని మనము క్లియర్ కట్గా దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగేటువంటి స్థితి ఉండాలి. అంటే అది క్రియల్లో కనబడాలి. మళ్ళా సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి భక్తుడు, అస్సిస్ వాడైనటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి భక్తుడు, ఆ కాలంలో కుష్ఠరోగం చాలా భయంకరంగా ఉండేది. ఇతను ఒక మంచి భక్తుడే, మంచి రిచ్ ఫెలో. ఇతను ఒకరోజు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ కాలంలో కుష్ఠరోగులు ఎవరైనా సరే ఎవరికి కూడా ఎదురు కాకూడదు. ఎవరైనా ఎదురు వచ్చారనుకోండి సైడ్ నుంచి వెళ్ళిపోవాలా, వాళ్ళకంటూ ఒక వేరే ప్లేస్లో ఉండాలా, వాళ్ళు రాచబాటలోకి రావడానికి లేదు. అలాగా ఒక కుష్ఠరోగి సెయింట్ ఫ్రాన్సిస్ ఎదురైపోయాడు. సెయింట్ ఫ్రాన్సిస్ ఈజ్ ఏ క్రిస్టియన్. ఎదురైపోతే కుష్ఠరోగిని చూడగానే చరిత్రుడు ఎదురుకొచ్చాడు అని చెప్పేసి పాపం ఇలాగ వెళ్ళిపోతుంటాడు, పరా అనేసి కొన్ని అడుగులు వేసాడు సెయింట్ ఫ్రాన్సిస్. అడుగులు వేసిన తర్వాత ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. నీ తోటి సహోదరుణ్ణి నువ్వు అలాగా అగౌరవపరుస్తావా అని ఏదో ఒక స్వరం వినబడుతుంది అతనికి. తను చేసిన తప్పు ఏదో పాపం చేసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. హోలీ స్పిరిట్ చేత కమ్ముకోబడ్డాడు ఆయన. చాలా తప్పు చేశాను, నేను క్రైస్తవుడు, నేను క్రీస్తుని నమ్మినటువంటి వాడయ్యండి. క్రీస్తు అనేక మంది కుష్ఠరోగులు టచ్ చేశాడు ఆయన. అటువంటి క్రీస్తు నమ్మినట్టు నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తానని చెప్పి వెనక్కి పరిగెట్టి సోదరా అన్నాడు. సార్ క్షమించండి సార్, ఇంకెప్పుడు మీ దగ్గర రాను అనగానే ఫ్రాన్సిస్ కౌగిలించేసుకుంటాడు వెంటనే. ఐఎమ్ సారీ, నన్ను క్షమించిన ఆయన. అప్పటి నుంచి కూడా కుష్ఠరోగులకి అద్భుతమైన పరిచయం చేశాడు ఆయన సెయింట్ ఫ్రాన్సిస్. That kind of conviction is necessary for the person who just wants to get Holy Spirit and who just want to be possessed by the Holy Spirit. Such a kind of attitude is most important for such a kind of people. అర్థమవుతుందండి? అది ఉండాలి. అంటే అది ఏంటంటే ప్రభువా నేను పాపిని చెప్పుకోవడం కాదు. నో, ఇది ఎక్స్పీరియన్స్లోకి రావాలా. ఆ ఎక్స్పీరియన్స్లోకి వచ్చినప్పుడు నేనేంటో నాకే తెలియాలి, బయటోడు తెలియదు కదా. ప్రభు పాపిని ఇప్పుడు అలా చెప్పవచ్చు, అమ్మో వీళ్ళంతా పాపిని నేర్చుకుంటున్నారు కాబట్టి ఓ మహానుభావుడు అని అనుకోకూడదు. అలా కాదు, మనలోనే ఆ పాప కన్విక్షన్ అనేటువంటిది హోలీ స్పిరిట్ అంటే అర్థం తెలుసండి. హోలీ స్పిరిట్ విల్ ఆల్వేస్ ఫస్ట్ అతను చేసేటువంటి రెస్పాన్సిబుల్ డ్యూటీ ఏమిటో తెలుసండి, హీ విల్ కన్విక్ట్ us. అంటే మనలో నేరారోపణ చేస్తాడంట ఆయన. ఈ కన్విక్ట్స్ అంటే అర్థం ఏంటంటే whenever the moment he convicts, the very moment we have to confess. The moment he convicts, the very moment we have to confess. That is the possessing of the Holy Spirit. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగు. అందరూ అలా చెప్తాం సరే, రైట్. ఇక 4వది చివరిది, వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుణ్ణి మహింపరిచే వాళ్ళుగా ఉంటారు. అవధులు లేదు, ఆకాశమే హద్దు వాళ్ళకి. మద్యముతో మత్తులేయకుండి అందులో దుర్వ్యాపారము కలదు, ఆత్మపూర్ణులై ఉండడు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో.
ఆత్మపూర్ణులు అయిన తర్వాత ఎలా ఉండాలంట? చదవండి ఒకసారి 19:20 ఫాస్ట్గా చదివేసండి. 19:20 ఒకనొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ రైట్. సో ప్రియదేని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా మనం ఉండాలి. అంటే దేవునికి స్తుతి కూడా ఎలా చెల్లించాలంట? ఆత్మతో. మన వాళ్ళకి చాలామందికి మనకి ఇప్పుడు కుర్రకారులకి ఎక్కువ ఎవరంటే ఇష్టం ఉంటుందంటే బాగా ఊగుతూ ఉంటారు కూడా. ఆడు జుట్టు ఇలా ఊపుతూ ఉంటాడు. నేను ఊగలేకపోతున్నాను, కొంచెం నాకు ఊగకూడదు ఇప్పుడు. ఊగమంటే ఇంకా ఎక్కువ ఊగుతాను నేను. జుట్టులా ఊపుతూ ఉంటారు, ఇలా ఊపుతూ ఉంటారు, వాళ్ళు ఊగిపోతూ ఉంటారు, ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కూడా. అయితే మన ఇప్పుడు జనరేషన్కి ఏమొచ్చేసిందంటే అలా ఊగితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్లు, అలా ఊగితేనే దేవుడిని స్తుతిస్తున్నట్లు అనేటువంటి ఫీలింగ్లోకి వచ్చారు మన పిల్లలు. ఊగడం కాదండి, ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు పాడాలా, దేవుని స్తుతించాలా, ఆ కీర్తనల ద్వారా ఒకరినొకరు హెచ్చరించాలని. ఊగుతూ పాడడంలో ఏమీ లేదు, హృదయాలను ఓపాలా, హృదయాలని ఓపాలా. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. ఒక కాన్సర్ట్ జరుగుతుంటే యెహోవా నా కాపరి అనే దాని మీద ఒక పాట ప్రఖ్యాతిగాంచిన ఒక మంచి గాయకుడు పాడాడు. ఆ పాట అందరూ చక్కగా చప్పట్లు కొట్టారు. తర్వాత ఇదే పాట ఒక పాస్టర్ గారు వచ్చి పాడారంట, యెహోవా నా కాపరి. ఆయనకి చప్పట్లు కొట్టారు, బాగా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచినటువంటి సుప్రసిద్ధ గాయకుడు ఈ పాస్టర్ గారిని అభినందిస్తున్నారు. సార్, మీరు నాకంటే చాలా బాగా పాడారు, నన్ను హత్తుకుందని. అది ఎలా సాధ్యమైందని అడిగాడు. ఏమీ లేదండి, ఆ పాటలో ఉన్నటువంటి ఆ కాపర్ అనే పదం మాత్రం మీకు తెలుసు, కానీ ఆ పాటలో ఉన్నటువంటి కాపర్ నాకు తెలుసు అన్నాడంట. ఇది సో దేవుణ్ణి అనుభవిస్తూ ఏమండి స్తుతించేటువంటి స్థితి రావాలి. మన ఇప్పుడు జనరేషన్ చాలా పాడైపోయిందండి. మన జుట్టు ఊపేమా లేదా, నడుము ఊపేమా లేదా. సో ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బట్ నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, మన నడుము ఎంత బాగా ఊగితే అంత బాగా దేవుణ్ణి ఆరాధన చేసినట్లు, మన జుట్టు ఎంత ఊపితే అంత దేవుణ్ణి ఆరాధన చేసినట్లు, మనం ఎంత ఊగిపోతూ ఆరాధన చేస్తే అంత దేవుణ్ణి ఆరాధన చేసే అంటాడు. భ్రమలోకి వెళ్ళిపోయారండి ఇప్పుడు జనరేషన్. రాంగ్. మార్చుకోవాలి మన పిల్లలు, మీ పిల్లలు, నా పిల్లలు అందరూ ఆత్మతో పాడాలంటున్నాడు పౌలు భక్తుడు. ఆత్మతో పాడుతూ ఉంటే, బాసిల్యను సిలువలు పాడుతూ ఉంటే ఏం రావాలా? కన్నీళ్ళు వచ్చేయాలా, కన్నీళ్ళు రావాలండి. మార్గము చూపము ఇంటికి మాసిలమని గారు రాసిన పాట పాడుతున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి నాకు. పాపమమతల చేత పారిపోయాను, నాకు ప్రార్థించే క్షము తండ్రి అని నేను క్షమ కోరి వేడుతున్నాను. ఆ పాట చరణాలన్నీ పాడుతుంటున్నప్పుడు గలగల కన్నీళ్ళు జల పారాలండి. ఎక్కడ ఉందండి ఇప్పుడు దరిద్రపు జనరేషన్, చెత్త జనరేషన్. నా స్వరం బాగుందా? ఆ స్వరాన్ని బట్టి చప్పట్లు కొడుతున్నారా? నేను బాగా ఊగేనా లేదా? నెక్స్ట్ టైం ఇంకా ఎలా ఊగాలి? తప్పిస్తే దేవుణ్ణి ఊపుతున్నామా లేదా అని ఆలోచించలేట్లేదు. పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి వాళ్ళు పాడితే అక్కడ వినేవాడి కళ్ళల్లో నీరు రావాలి. ఇక్కడ మనం ఊగడం కాదండి, ఆ అవతల కూర్చొని వినేటువంటి స్పెక్టేటర్స్ కంట్లో నుంచి కన్నీళ్లు ఊగాల, హృదయం ఊగాల, నేను కూడా పాట పాడాలా, నేను కూడా ఆరాధించాలా అనేటు ఒక ఊపు రావాలా. ఆ ప్రభువును నేను కూడా తెలుసుకోవాలంటే ఫీలింగ్ అవతలడు కలిగినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిగా ఉంటారు. హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. సో డూ యు నో ద షెపర్డ్? ఆ కాపర్ నీకు నాకు తెలుసా? ఈరోజు ఒక ప్రశ్న.
ఆ కాపరి మనం పాడేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు, యేసు గురించి మాట్లాడేటప్పుడు ఆ యేసు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన గురించి మనం పాటలు పాడేటువంటి వారముగా ఉండాలి. ఇప్పుడు ఫైనల్ పాయింట్కి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, నీ సంఘంలో పరిశుద్ధాత్మ ఉందా లేదా? ప్రియమైన వారులారా, ఎప్పుడు కూడా దేవుణ్ణి భాషలు ఇవ్వు ప్రభు అని అడగలా. అడిగితే ఎలాగుంటో తెలుసా? నేను ఎప్పుడు భాషలు ఇవ్వమని అడగను. నేను అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. భాషలు కాదు నాకు కావాల్సింది, సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలా. పరిశుద్ధాత్మ ఉన్నదని నమ్ముతున్నారు ఇక్కడ? నమ్ముతున్నారండి అందరూ? ఎస్. ఇక్కడ హోలీ స్పిరిట్ మీకు అబండెంట్గా ఉంది. చెప్పాను కదా, పరిశుద్ధాత్మ రావడం అంటే ఊరు ఊగిపోవడం కాదు, లేకపోతే గట్టి కేకలేయడం కాదు, లేకపోతే భాషలతో మాట్లాడడం మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ అంటే మనం ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్య ప్రసంగాలు చేస్తుంటున్నప్పుడు ఆ సంఘం ఆత్మచేత నింపబడుతుంది. ఇక్కడ ఇంకా పరిశుద్ధాత్మను అనుభవించడం చాలామందికి రావట్లా. కొంతమంది బయట అంటే కొంతమంది లేటుగా రావడానికి కారణం ఏంటంటే బయట కూర్చోవడం కోసం లేటుగా వస్తారు. తొందరగా వచ్చేసారు అనుకోండి, లోపల కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కదా, అంటే వీళ్ళు మనకి తాతకు దగ్గులు నేర్పినట్లు డిగ్రీలోని ఇంటర్మీడియట్లో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేసి వచ్చాం. ఎవరికి నేర్పుతారు వీళ్ళు? ఏమండి, చాలా పిచ్చి పిచ్చి పనులు చేసాం. వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు పెద్ద మొనగాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు కావాలి లేటుకు వస్తారు. ఎందుకు తెలుసా? లోపల కుర్చీలు లేవు కాబట్టి బయట మేము నిలబడి ఉన్నామని. వాక్యం వింటాడు. చెప్తారా తల్లిదండ్రులు వాడు వాక్యం ఏమని చెప్తారా? మీరు చెప్పరు. ఏమండి చెప్తారా మీరు? ఎరా ఏం చెప్పారా పాస్టర్ గారు? చెప్తారా? ఆడు ఏమవుతాడు నెక్స్ట్? అసలు ఏం కావాలనుకుంటున్నారండి మీ పిల్లలు? ఏమండి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలని కోరుకోండి. ఉద్యోగాలు సద్యోగాలు రావడం కాదు. ఉద్యోగాలు ఉండొచ్చు, ఊడిపోవచ్చు, డబ్బులు ఉండొచ్చు, పోవచ్చు, ఇల్లులు ఉండొచ్చు, కూలిపోవచ్చు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిన కింగ్ ఆఫ్ ద కింగ్ అండ్ కింగ్ మేకర్స్. యోసేపు ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులోకి వెళ్ళి అద్భుతంగా ఆశీర్వదించబడ్డాడు. అర్థమవుతుందా? మీ పిల్లలు పెద్ద మొనగాళ్ళు అనుకుంటున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత, బయటికి కూర్చున్న తర్వాత అక్కడ ఇష్టానుసారంగా వాడు ఏం చేయడం, సెల్ ఫోన్ చూస్తాడు సిగ్గు లేకుండా. ఏం చెప్తావు నువ్వు సాక్ష్యం? బయట సెల్ ఫోన్స్ చూస్తున్నాను, నేను చూస్తున్నాను నా కంటితో. వాక్యం కూడా చెప్తా ఉంటే నీకెంత దమ్ము? దేవుని వాక్యం పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ యొక్క వాక్యం హలో పరిశుద్ధాత్మ శక్తి చేత వాక్యం చెప్పబడుతున్నప్పుడు నువ్వు బయట నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటావు. అట్లీస్ట్ నువ్వు ట్రై చేయవు. ఇక్కడి నుంచి నువ్వు ట్రై చేస్తే, నువ్వు వినాలని ట్రై చేస్తే వినపడదా నీకు? నిజంగా సెల్ ఫోన్ చూస్తూ ఉంటే చుట్టూ తిరిగి వెళ్తాను. ఇదిగో రండి చర్చ అలాగే అంటే లోపల ఉన్నారు కూడా అలాగే ఉన్నారు అనుకుంటారు కదా. నిన్ను బట్టి కదా అన్ని జిల్లా ముందు నా నామం అవమానపరచబడుతుంది అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. వీడు ఎప్పుడు వస్తాడు? లాస్ట్కి వస్తాడు. పెద్ద మొనగాడు అనుకుంటాడు, హీరో అనుకుంటాడు. రావడం ఎందుకు రా నువ్వు? అలాంటప్పుడు రావద్దు, చర్చికి రావద్దు. ఎప్పటి నుంచో నా మనసులో ఉన్నటువంటి వేదన ఇది. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తానా? ఆయన సన్నిధిలో ఎప్పుడు వాక్యం వెంటనే తహలాడుతూ రావాలి దేవుని సన్నిధికి. ఇష్టానుసారంగా వస్తావు నువ్వు. కోల్పోయిన తర్వాత బ్యాక్ వెళ్ళడానికి ఏమీ ఉండదు నీకు. జాగ్రత్త సుమా. హోలీ స్పిరిట్ గాడ్ యొక్క గైడెన్స్లో ఉంటేనే నీకు ప్రొటెక్షన్ ఉంది. హోలీ స్పిరిట్ గాడ్ గైడెన్స్లో నువ్వు లేకపోతే నీకు ప్రొటెక్షన్ లేదు. నీకే కాదు, మనకి ఎవరికి కూడా ప్రొటెక్షన్ లేదండి. దేవుని యొక్క సమక్షంలో నీవు నేను నిల్చుంటేనే ప్రొటెక్షన్ ఉంది, లేకపోతే లేదు. అడుగు దాటితే నువ్వు మళ్ళా నువ్వు బ్రతుకుతావో లేదో డౌట్ అయినట్టు దినాలు ఇవి. ఇలాంటి టైంలో హోలీ స్పిరిట్ నిన్ను కౌగిలించుకోవాలనుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు బయట అందరూ చాలామంది చూస్తున్నారు నిన్ను. బయట చాలామందిని చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలా. హోలీ స్పిరిట్ చుట్టూ ఉందండి. మనకు దేవుని ఆత్మ పట్టుకోవడం రావట్లా. అదవుతుందా మీకు? అదవుతుందా? ఎక్కడెక్కడ సంఘాల గురించి చెప్పుకోవడం కాదండి. నీ సంఘంలో హోలీ స్పిరిట్ గాడ్ ఉన్నాడు. ఇక్కడ
ఇప్పుడు ట్యాంక్ ఉందండి, నీకు దాహం వేస్తుందండి, ట్యాంక్ దగ్గరికి వెళ్ళి అబ్బా ఎంత పెద్ద ట్యాంక్ ఉందో, ఎంత పెద్ద ట్యాంక్ ఉందో అంటే సరిపోద్దా? నీకు ఏం చేయాలా? ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ని పట్టుకోవడం రావాలా, అవునా? ఎస్, పట్టుకున్నప్పుడు ఏం తీరుతుంది? దాహం తీరుతుంది. పరిశుద్ధాత్మ ఇక్కడ అబండెంట్గా ఉందండి. హోలీ స్పిరిట్ గాడ్ మన దగ్గర ఉన్నాడు. ఎన్ని ఆత్మకార్యాలు జరుగుతున్నాయండి, ఎన్ని కార్యాలు జరుగుతున్నాడు దేవుడు. చచ్చిపోయిన లేవనిస్తున్నాడు అండి. ఏమండి ఇప్పుడు చెప్పేటువంటి సాక్ష్యాల్లో నేను మళ్ళీ దాన్ని ఎగ్జాగరేట్ చేయట్లేదు. ఎగ్జాగరేట్ చేస్తే ఎంత సాక్ష్యాలు తెలుసండి. చచ్చిపోయిన లిటరల్ బతుకుతున్నారండి ఇక్కడ. మన మందిరంలో లిటరల్గా చనిపోతున్నట్లు లేపడుతున్నారు, చనిపోవలసినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. హోలీ స్పిరిట్ గాడ్ మన మధ్య ఉన్నాడా లేదా? హోలీ స్పిరిట్ గాడ్ హీఈస్ హవరింగ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ us. ఓకే, సో మనందరం కూడా పరిశుద్ధాత్మకు ఒక సాక్ష్యాలుగా ఉందాం. సాధారణ లేచి నుండి ఒకసారి మనుషుల్ని వెర్రులుగా చేయడానికి చూస్తే నో ప్రాబ్లం. దేవుడిని వెర్రిబాగులుడు అనుకుంటే మాత్రం సేవకుడు సహితం సింహం అయిపోతాడు. పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసండి? ఆయన సేవించేటట్టు ఎలా సేవించాలని ఉంది? గడ్డ గడవాను కూర్చు ఆయనను సేవించుడే. బడబడ మాట్లాడడం మనం సేవను అనుకుంటారు. దేవా సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించడం, నీకు మురుకుబళ్ళు చెల్లింపవలసి ఉన్నది అంటాడు కీర్తనకారుడు. పరిశుద్ధాత్మ కార్యాలు మన అందరిలో కనబడాలా. స్ఫూర్తిదాయకమైనటువంటి నూతనమైనటువంటి ప్రవృత్తి కలిగి మనము జీవించాలా. నువ్వు దేవుని బిడ్డవై ఉండి నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో, పాస్టర్ గారితో చెప్పుకున్నా ఎవడేం చేయలేడు అని నువ్వు ఆ మాటలు అంటున్నావు అంటే నువ్వు ఎవడికి చెందినటువంటి వాడు? క్రీస్తుకు చెందినటువంటి వాడువేనా? పరిశుద్ధాత్మ ముద్ర నీ యొద్ద ఉందా లేదా? మీరు సత్యవాక్యమునకు అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతున్నట్టున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి వాడు, వాడి వైఖరి, మాట తీరి, ఆలోచన విధానం, నిలబడే విధానం, దేవుని సన్నిధికి వచ్చే విధానం, దేవుని సన్నిధిలో నిలబడే విధానం, దేవుని సన్నిధిలో ఆరాటపడే విధానం అంత డిఫరెంట్గా ఉండాలి. దేవుని బిడ్డ, దేవుడిని వెర్రిబాగులోని చేయడానికి చూడకో. దేవుడు మనకు చాలా మంచి ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా వెర్రోడు కాదు. ఆయన జ్ఞానం అంట మన జ్ఞానాన్ని మించిపోయి ఉంది. కొరింథీ రాసిన పత్రికలు అంటాడు, ఆయన వెర్రితనం అంట మన జ్ఞానాన్ని మించిపోయిందంట. అంటే ఇంకా ఆయన జ్ఞానం ఎంతటిది? హల్లెలూయా. లార్డ్ సప్పర్ తీసుకోబోతున్నటువంటి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితం ఏంటి? ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఉన్నాడు అనేటువంటి సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యం ఉండేటట్లుగా బిహేవ్ చేస్తున్నామా లేదా? ఇది చాలా ప్రాముఖ్యము. నీలో ప్రభువును చూడలేకపోతే ప్రజలు, నువ్వు ప్రభువుకు సాక్షిగా ఉండలేవు. పరిశుద్ధాత్మ చేత ఎందరూ పరిశుద్ధాత్మ చేత నడిపబడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదు వారందరూ అంట దేవుని కుమారులు అవుతారు. అలా కాకపోతే వాళ్ళందరూ దెయ్యం కుమారులు అవుతారు. ఆలోచించుకో, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? దయ్యం బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? హోలీ స్పిరిట్ గాడ్ నిన్ను కమ్ముకోవాలని ఆశపడుతున్నాడు ఈరోజు. ఒకవేళ ఈ మాటలు నీకు వినబడుతూ ఉన్నట్లయితే దేవుని బిడ్డ మారిపో. నువ్వు యవ్వనస్తుడైనా, పెద్దవాడవైనా, వృద్ధుడువైనా, స్త్రీవైనా, పురుషుడువైనా, నువ్వు ఎవరివైనా కంప్లీట్గా మారిపో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మారిపో. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ వార్నింగ్ యూ. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడ ప్రేమమయుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యంతో ఉదక స్నానం చేసే స్థితి ప్రతి ఒక్కరికి కూడా నీవు దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి.
ఆత్మచేత నడిపించబడకపోతే మేము నీ బిడ్డలము కాము అంటున్నావు ప్రభా తండ్రి నాయన. తండ్రి, ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయారో, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, నేను బాప్తీసం తీసేసుకున్నాను, ఇంకా నేను ఏం చేస్తే తెలియపోద్ది అనే ఆలోచనతో కనీసం వివేకం లేకుండా ఇష్టానుసారంగా నీ సన్నిధిలో బిహేవ్ చేసేటువంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని క్షమించి నాయనా, దయచేసి వారిని నీ బిడ్డలుగా ఉండుటకు నీవు చేర్చుకో స్వామి. నీ బిడ్డలుగా మార్చుకోనైనా ఆత్మచేత బిడ్డలు నింపబడ్డానికి నువ్వు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ కోసం ఆరాటపడే బిడ్డలుగా, ముఖ్యంగా మా సంఘ యవనస్తుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ యవనస్తులో చాలామందికి నిజంగా రక్షణ లేదు ప్రభువా. ఆయా సమయాల్లో డ్యాన్సులు వేయడానికి, నాటకాలు ఆడడానికి తప్పిస్తే దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి రావట్లేదు వాళ్ళు. అట్టి వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. పట్టుకోతండ్రి వాళ్ళని. వాళ్ళు రాగల దినాల్లో నీ స్వార్థ సేవకులు, నీ స్వార్థ పరిచయం చేసే గొప్ప సేవకులు కావాలి. వాళ్ళు నీ పరిచారకులు కావాలా. సంఘంలో బలమైనటువంటి సాధనాలు కావాలా. అలాంటి వాళ్ళని పట్టుకో తండ్రి. వాళ్ళు అనుకుంటున్నారు మేము ప్రత్యేకమైన హీరోస్ అనుకుంటున్నారు. వారు కంప్లీట్ జీరోస్, దేవుని దృష్టిలో జీరోస్ అనే విషయాన్ని గుర్తుంచుకోవడం సహాయం చేయండి. హోలీ స్పిరిట్ చేత నింపబడితేనే కానీ మేమేమీ కూడా సాధించలేమనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొంచు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీవే పొందుకొని మనం వేడుకొంచు. వెత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయాలు ఫలింపచేయమని యేసే పరిశుద్ధ నామములో మిక్కిరునితో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సమాధానము, కాపుదల, నడిపి సకల దీవెనలు, సమస్త ఆశీర్వాదములు సదాకాలం కూడినటువంటి మన ఎల్లరకు తోడై కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమేన్.